దేవుని నామానికి వందనాలండి. ఈరోజైతే గుణవతి అయిన భార్య గురించి అయితే మనం తెలుసుకుందాము. దేవుని మాటలు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాయండి. సామెతలు గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనంలో అన్నమాట. ఈరోజు కూడా మనం గుణవతి అయిన భార్యకు ఉండవలసిన లక్షణాలను మనం తెలుసుకుందాము. మొదటిగా దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీగా తనైతే ఉండాలండి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తను ప్రతి విషయంలో నీతిగా న్యాయంగా మాత్రమే ప్రవర్తిస్తుందన్నమాట. అలాగే చీకటి కార్యాలను అసహించుకునే స్త్రీగా ఉండాలండి. సామెతలు 3వ అధ్యాయము 7వ వచనం లాగా. తర్వాత దేవుణ్ణి సంతోషపరిచే స్వభావం కలిగి ఉండాలంటున్నారు. ఖచ్చితంగా మనం యథార్థంగా జీవించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తారండి. అలాగే ఒక స్త్రీ విధేయత కలిగి ఉండాలన్నమాట. ప్రతి విషయంలో తను తగ్గించుకునే దానిలా ఉండాలండి. ఎలాంటి సమస్య వచ్చినా తన విధేయతతో ఆ సమస్యను తీర్చుకునే స్త్రీగా ఉండాలన్నమాట. అదేవిధంగా యథార్థంగా నడుచుకునే స్త్రీగా అయితే ఉండాలండి. దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండాలి. కొలసీలు 3:22వ వచనం ద్వారా శుద్ధ అంత అలంకరణ కలిగి ఉండాలని, అంటే తన హృదయము అనేది ఎప్పుడూ శుద్ధిగా ఉండాలన్నమాట. చెడు వైపు కాకుండా తనెప్పుడు పరిశుద్ధంగా అయితే జీవించాలండి. నెక్స్ట్ తగ్గించే స్వభావం కలిగి ఉంటుంది అంటున్నారు. కొంతమంది ఏంటంటే ఎంతో చదువుకున్నానని చెప్పేసి కొంచెం తన చదువుని బట్టో ఉద్యోగాన్ని బట్టో అతిశయపడుతూ ఉంటారండి. అలా అయితే ఉండకూడదన్నమాట. ప్రతి విషయంలో తగ్గించుకునే దానిలా ఉన్నప్పుడు తన కుటుంబంలో కూడా ఎంతో తగ్గింపు కలిగి ఉంటుందండి. దాని ద్వారా సమస్యలు అనేవి రావన్నమాట. అదేవిధంగా ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండాలంటున్నారండి. ఖచ్చితంగా అన్నమాట. ఒక స్త్రీకి తన ప్రవర్తనను బట్టే తను ఎలాంటిదో మనం చెప్పగలమండి. ఎందుకంటే తను ఒకరితో ప్రవర్తించే విధానం బట్టే తను దేవుని బిడ్డో కాదో మనం చెప్పగలమన్నమాట. ప్రవర్తన అనేది ఎప్పుడూ భయభక్తులతోనే ఉండాలండి. అదేవిధంగా దేవుణ్ణి ఆరాధించడమే ప్రధానమైన లక్ష్యంగా ఉండాలన్నమాట. ఖచ్చితంగా మనం దేవుణ్ణి మొదటి స్థానం అయితే ఇస్తే మన జీవితం ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఒక స్త్రీ అనేది తన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు తన కుటుంబం కూడా అలాగే జీవిస్తారు. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలండి. అంటే మనం ఖచ్చితంగా మన సొంత ఆలోచన ప్రకారం కాదనమాట. యేసయ్య మన జీవితంలో ఏం జరగాలని ఆశిస్తున్నారో ఆ విధంగా అయితే మనమైతే జీవించాలి. ఖచ్చితంగా బైబిల్లో అయితే మనం ఇప్పుడు 3 స్త్రీల గురించి అయితే చెప్పుకుందామండి. వారు వాళ్ళ విశ్వాసం బట్టి, సమయస్ఫూర్తిని బట్టి, న్యాయాన్ని బట్టి బైబిల్లో ఎలా వారు జీవించారు, వారి జీవితాలని మనం ఎలా ఒక రోల్ మోడల్గా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దామన్నమాట. మొదటిగా అయితే మనం అబీగయేలు గురించి అయితే మాట్లాడుకుందామండి. అతని భర్త అయోగ్యుడిగా ఉండి దావీదు గారిని ఎలాగైతే సహాయం కోసం వచ్చినప్పుడు వెనక్కి పంపించేశారో అదంతా ఆవిడికి తెలిసిందనమాట. తెలిసి అమ్మో నా భర్త ఇలా చేశారు, తర్వాత తనకి దావీదు గారు ఏమైనా శిక్ష వేస్తారేమో, వాళ్ళ కుటుంబం ఏదైనా జరిగిపోతుందేమో అని భయపడి అబీగయేలు గారు ఖచ్చితంగా అన్నమాట దావీదు గారు అడిగిన ఆహారం అయితే ముందుగానే సిద్ధం చేసి దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఆ ఆహారాన్ని ఇచ్చి నా భర్తని ఏమీ చెయ్యొద్దు అని చెప్పి ఎంతో సమయస్ఫూర్తితో అయితే ఆ టైంలో తన ప్రాబ్లంని అయితే సాల్వ్ చేసుకున్నారండి. ఒక గృహిణి గుణవతిగా ఉండాలంటే ఖచ్చితంగా సమయస్ఫూర్తి అనేది కావాలన్నమాట. అలాగే మనం నెక్స్ట్ అయితే ఇంకొక ఆవిడ గురించి అయితే చెప్పుకుందామండి. తన విశ్వాసం ద్వారా ఎలా అయితే కుటుంబాన్ని కట్టుకుందో ఆవిడే హన్నా గారు అన్నమాట. తనకి గర్భఫలం లేనప్పుడు ఎంతగానో చింతించి బాధపడి యేసయ్యకి అయితే ప్రేయర్ చేసుకున్నారు. అప్పుడు తన ఒక వాగ్దానం అయితే చేశారనమాట. తనకి కుమారుడు పుడితే దేవుని సన్నిధిలో ఆ బిడ్డను వదులుతానని చెప్పేసి. అదేవిధంగా హన్నా గారు అయితే తనకి కుమారుడు పుట్టినప్పుడు విశ్వాసం ద్వారా తనైతే ఆ బిడ్డను దేవునికే అప్పచెప్పిందనమాట. దేవుని సన్నిధిలో అయితే ఆ బిడ్డ పెరగాలని చెప్పి యేసయ్యకి ఇచ్చిన మాట అయితే తను తప్పకుండా
నెరవేర్చిందనమాట. దేవుని ఖచ్చితంగా ఆయన మీద నమ్మకంతో ఆవిడైతే ఉన్నారు కాబట్టి దేవుడికి మొదటి స్థానం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా యేసయ్య అయితే ఆమె విశ్వాసాన్ని బట్టి ప్రతిఫలం అయితే ఇచ్చారండి. అదేవిధంగా ఇంకొక స్త్రీ ఉన్నారండి, ఆవిడే దెబోరా గారనమాట. ఆవిడ కూడా ఒక న్యాయాధిపతి అండి. సమాజంలో జనాంగాల కొరకు ఆవిడైతే రోషం కలిగి న్యాయాధిపతిగా ఉన్నారనమాట. ఆవిడ ఎప్పుడూ సమాజంలో న్యాయం వైపే గట్టిగా మాట్లాడేవారండి. ఖచ్చితంగా దేనికి ఆవిడ భయపడేవారు కాదనమాట. యేసయ్య యందు భయభక్తులు కలిగి ఎప్పుడూ అందరికీ మంచి జరగాలనే ఆవిడ న్యాయం వైపే ఉన్నారండి. ఇలాగా ప్రతి స్త్రీలో ఎలాగైతే వీరి ముగ్గురు అయితే సమయస్ఫూర్తితో, విశ్వాసంతో, న్యాయంతో వారి జీవితాల్లో అయితే సంతోషాన్ని తెచ్చుకున్నారో, మనం కూడా వీరిని చూసి ఒక గుణవతి అయిన స్త్రీ ఎలా ఉండాలో మనం చాలా నేర్చుకోవాలండి. ఈ కాలంలో మనం గనక బైబిల్లో చెప్పినట్టు ఈ గుణాలన్నీ ఉంచుకుంటే మన కుటుంబం ఎంతగానో పైకి ఎదుగుతుందనమాట. దేవునిలో మనం ఇంకా గడిపినప్పుడు ఖచ్చితంగా మన వల్ల మన కుటుంబానికి ఆశీర్వాదాలు అయితే దొరుకుతాయండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.